ఈ వీడియోలో 30 ఏంజెల్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది లయన్స్ గేట్ ప్లే అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది టీనేజర్స్ అయితే ఐఎస్ఐఎస్ తాలిబాన్ ఉగ్రవాదులు అయితే వాళ్ళని కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. వాళ్ళని కాపాడడానికి కొంతమంది సోల్జర్స్ మెడిక్స్ గ్రూప్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళని కాపాడారా లేదా, అసలు ఎందుకు తాలిబాన్స్ వాళ్ళని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 30 ఏంజెల్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అబ్బో కళాఖండం భయ్యా, నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఎవ్రీ 10 మినిట్స్కి అందులో జరుగుతున్న సీన్స్ కానీ ఆ కంటెంట్ కానీ చూస్తున్నప్పుడల్లా నా రియాక్షన్ అయితే ఇంక ఇదే, తట్టుకోలేకపోయాయి. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సరే లేడీస్ ఏదో చేస్తారు, సూపర్ గా యాక్షన్ ఉంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది అని అయితే చూసా. యాక్షన్ పక్కన పెట్టేస్తే ముందు అక్కడ కంటెంట్ లేదు. నేను స్టోరీ ప్లాట్ చెప్పినప్పుడు ఏదో పెద్ద స్టోరీ ప్లాట్ లా కనిపిస్తుంది మీకు, బట్ అక్కడ ఎగ్జిక్యూషన్ అయితే చాలా వరస్ట్ ఉంటుంది భయ్యా. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అయితే ఎవరు భయ్యా వాళ్ళ తీవ్రవాదులు అన్నది, తెంగన్నా కొడుకులల్లు మూవీలో అలాగే చూపించారు. అంత తింగరకి ఎలా డిజైన్ చేయాలనిపించింది క్యారెక్టర్స్ అని అయితే అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఏం పీకిదే ఉండదు, జస్ట్ తీసుకెళ్తారు తప్ప దాని తర్వాత జరిగే అన్ని ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళని తింగరోళ్ళలాగా చూపిస్తారు. ఇంకా సోల్జర్స్ మెడిక్స్ గ్రూప్ కింద వెళ్ళిన వాళ్ళు అయితే బాబు డంబెస్ట్ ఐడియాస్ పోయాయి అన్నీ కూడా. వాళ్ళు తీసుకురావడానికి వాళ్ళు చేసే ప్లాన్లు కానీ అక్కడక్కడ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు మీకు. ఇంకా మిలిటరీ బేస్ క్యాంప్స్ కానీ, అంటే వీళ్ళకి మిలిటరీ డ్రెస్లు వేసేసి గన్స్ చేతిలో పెట్టేసి చూపించినంత మాత్రాన మూవీకి ఇంప్రెస్ అయిపోరు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. యాక్షన్ బ్లాగ్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, ఆ ప్రొసీడింగ్స్ కానీ, రైటింగ్స్ కానీ, అండ్ యాక్షన్ బ్లాగ్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ గా ఉంటేనే మూవీ వర్కౌట్ అవుద్ది. ఇక్కడ ఏది వర్కౌట్ అవ్వదు. జస్ట్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ లో ఆ గన్స్ చూడడానికి మాత్రం బాగుంటది అంతే భయ్య. ఉన్నదంతా కూడా చాలా డంబుగా అనిపిస్తుంది, లాజిక్ లెస్ గా ఉంటుంది, అంత ఇంప్రెసివ్ గా ఏమీ ఉండదు. మూవీ చూడడానికి ఏమన్నా రీజన్ కావాలా అంటే ఏమీ ఉండదు భయ్య. ఆ యాక్షన్ బ్లాగ్స్ అన్నా పెట్టుకుంటే సరే అవన్నా చూసి వచ్చేయండి అని చెప్తాను నేను, బట్ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. చిరాకు వచ్చింది, నాకైతే బోర్ కొట్టేసింది. ఎంటర్ అయితే దరిద్రం అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. మీరు చూద్దాం అనుకుంటే లయన్స్ గేట్ ప్లేలో ఉంది, ఫ్రీ సైడ్స్ లో కూడా ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అని చెప్తా. అక్కడక్కడ 2-3 ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి, అవి పర్లేదు అనుకుంటే మీరు చూడొచ్చు మరి. ఓకే, మీకు కనుక రెవెన్యూస్తే వీడియో లైక్ చేయండి. ఇలాంటి కళాఖండాలు అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కనెక్ట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.